$5 అనేది మన చేతిలో ఉంటే మనకు ఒక పూట మీల్ వచ్చేస్తుంది. పాప చీజ్ బర్గర్ అంటే నువ్వు చీజ్ బర్గర్ ఉంటదేమో అని అనుకుంటున్నావు, కానీ అందులో బీఫ్ ప్యాటీ వస్తుంది అని అన్నది. ఎలాగో మెక్డొనాల్డ్స్కి వచ్చాం కదా అని చెప్పి ఒక రెజ్యూమ్ అయితే వాడి చేతిలో పెట్టాను. అమ్మో బయటనా ఎంత కాస్ట్ ఉంటాయో, వచ్చిన వెరీ సెకండ్ డే మనకేం అర్థం కాదు కదా. నా మైండ్ లో ఒకటేసారి అన్ని క్వశ్చన్స్ రన్ అయినాయి అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారోన్ స్టోరీస్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు షారోన్ మాదాసు. నేను కెనడాలో ఉంటాను. కెనడా రిలేటెడ్ బ్లాగ్స్, స్టూడెంట్ రిలేటెడ్ బ్లాగ్స్ చాలా ఉన్నాయి నా ఛానల్లో, అవి కూడా తప్పకుండా చూడండి. నేను రీసెంట్ గా ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, కెనడా అనుభవాలు అని చెప్పి. నేను కెనడాకు వచ్చిన తర్వాతకి నా ఎక్స్పీరియన్సెస్ ని మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను ఆ సిరీస్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాను. కెనడా వచ్చిన సెకండ్ డే నాకు కాలేజ్ లో డాక్యుమెంట్ చెక్ ఉందన్నమాట. సో నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్దాము అని చెప్పి మేము స్లాట్ బుక్ చేసుకున్నాము. కాలేజ్ లో ఎలాగో కాలేజ్ డౌన్ టౌన్ లో ఉంది. సో చుట్టుపక్కల చాలా రెస్టారెంట్స్, స్టోర్స్ ఉన్నాయి. డౌన్ టౌన్ లో మనకి ఏమన్నా జాబ్స్ దొరుకుతాయేమో అని చెప్పి కాలేజ్ లో మేము ప్రింట్అవుట్స్ తీసుకున్నాం రెజ్యూమ్స్ ని. అలా అనుకున్నట్టుగానే కాలేజ్ లో రెజ్యూమ్స్ ప్రింట్అవుట్ తీసుకొని ఇంకా ప్రతి స్టోర్ తిరగడం స్టార్ట్ చేసాము. ఇంకా మధ్యలో ఆకలేస్తుంది. అయితే ఫ్రెండ్ అన్నది మెక్డొనాల్డ్స్ లో తిందాం పదండి అని అన్నట్లు సజెస్ట్ చేసింది. నాకు ఫస్ట్ నా మైండ్ లో రన్ అయిన థాట్ ఏంటి అంటే, అమ్మో మెక్డొనాల్డ్సా అంటే ఇండియాలో ఉన్నప్పుడు నేను అదొక హై అండ్ రెస్టారెంట్ కింద కన్సిడర్ చేశాను అనమాట. ఆ థాట్ లో అమ్మో మెక్డొనాల్డ్సా ఎంత ప్రైస్ ఉంటాయో, ఓవర్ ప్రైస్డ్ ఏమో, హై ఎండ్ ఏమో, ఎక్స్పెన్సివ్ ఉంటదేమో అని చెప్పి నా మైండ్ లో ఒకటేసారి అన్ని క్వశ్చన్స్ రన్ అయినాయి అనమాట. అయితే నా ఫ్రెండ్ అన్నది, ఏం కాదు మెక్డొనాల్డ్స్ లో తిందాము, ఇక్కడ దగ్గరలో ఉన్నది అదొక్కటే అండ్ మనకి బడ్జెట్ లో వస్తుంది అని చెప్పి సజెస్ట్ చేసింది. ఎలాగో మెక్డొనాల్డ్స్ కి వచ్చాం కదా అని చెప్పి ఒక రెజ్యూమ్ అయితే వాడి చేతిలో పెట్టాను. అనుకోకుండా నెక్స్ట్ డే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కెనడా వచ్చిన తర్వాత నా ఫస్ట్ జాబ్ మెక్డొనాల్డ్సే అనమాట. ఒక 1.5 years చేశాను స్టూడెంట్ గా ఉన్నప్పుడు. తర్వాతకి వర్క్ పర్మిట్ వచ్చాక ఫార్మసీ అసిస్టెంట్ జాబ్ వచ్చిందని మీ అందరికీ తెలుసు కదా. సో ఇక అది వదిలేసి ఫార్మసీ అసిస్టెంట్ అయితే ప్రెజెంట్ చేస్తున్నా. ఇంతగానం చెప్పిన తర్వాత మెక్డొనాల్డ్స్ లో తినాలి అనిపించి మెక్డొనాల్డ్స్కి అయితే వచ్చాను. మిగతా స్టోరీ తినుకుంటూ కంటిన్యూ చేద్దాం రండి. ఇది వచ్చేసి ఇంటి దగ్గరే ఉంది, రెన్ఫ్రూ అని చెప్పి. ఇండియాలో మెక్డొనాల్డ్స్ అనగానే మనము ఒక హై అండ్ రెస్టారెంట్ అని చెప్పి అనుకుంటాము, కానీ ఇక్కడ ఇది వచ్చేసి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ అనమాట. ఒక $5 అనేది మన చేతిలో ఉంటే మనకు ఒక పూట మీల్ వచ్చేస్తుంది. నేను వచ్చిన కొత్తలో ఆ $5 కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఏమో అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్క్రీన్స్ ని కియాస్క్ అంటారు. మనం లైన్ లో నుంచొని ఆర్డర్ ఇవ్వాల్సిన పని లేకుండా ఇక్కడ ఎవరికి వాళ్ళు ఆర్డర్ చేసేసుకుంటారు. మనకి నచ్చిన విధంగా మనం దీనిలో కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం కావాలంటే ఇక్కడ టికెట్ ప్రింట్ చేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళైనా పే చేయొచ్చు, లేదు అంటే మనం ఇక్కడైనా ప్రింట్ చేసేసుకోవచ్చు పే చేసి. ఇలా మనకు ఒక టోకెన్ వస్తుంది. ఈ టోకెన్లో ఉన్న నెంబర్ని డిస్ప్లేలో మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫుడ్ రెడీ అవ్వగానే ఆ నెంబర్ని పిలుస్తారు. జూనియర్ చికెన్ ఆర్డర్ చేసుకున్నా. ఇది వచ్చేసి చికెన్ బర్గర్. చికెన్ బర్గర్లో స్మాలెస్ట్ వన్ అనమాట. ఇంకా మనకు మెక్ చికెన్, మెక్ క్రిస్పీ అని కూడా ఉంటాయి, బట్ నాకు కొంచెం అది హెవీ అనిపిస్తుంది. ఈ బర్గర్లో మనకి జస్ట్ చికెన్ ప్యాటీ, కొంచెం ష్రెడెడ్ లెటస్, మైనీస్ వేస్తారు. వేరే దాంట్లో అంటే చికెన్ ప్యాటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. చాలా రోజులు అయిపోయింది నేను ఇది తినక. లోపల సాంగ్ వస్తుంది, కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని అనుకుంటున్నా. గా మనకి మెక్డొనాల్డ్స్ లో 3 types ఆఫ్ బర్గర్స్ దొరుకుతాయి అనమాట. ఒకటి చికెన్, ఇంకొకటి ఫిలే అంటే ఫిష్ ప్యాటీ వస్తుంది, అండ్ బీఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు చికెనే తీసుకుంటాను, బట్ స్టార్టింగ్ లో జస్ట్ లో మిస్ అయ్యాను. నేను చీజ్ బర్గర్ ఆర్డర్ చేస్తాను అని అన్నాను. అయితే నా ఫ్రెండ్ అన్నది, పాప చీజ్ బర్గర్ అంటే నువ్వు చీజ్ బర్గర్ ఉంటదేమో అని అనుకుంటున్నావు, కానీ అందులో బీఫ్ ప్యాటీ వస్తుంది అని అన్నది. చీజ్ బర్గర్ అని మనం చూడంగానే అందరము వెజ్ బర్గర్ ఏమో అని అనుకుంటాము, కానీ కాదు. నేను అందులో వర్క్ చేసినప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చి ఇలా చీజ్ బర్గర్ ఆర్డర్ చేసుకుంటుంటే అడుగుతాను, మీరు బీఫ్ తింటారా అని అడిగేదాన్ని. అలా చాలా మంది తెలియక వెజ్ బర్గర్ అనుకుని ఆర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు.
సో అదనమాట కెనడాలో నా ఫస్ట్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్. బట్ మెక్డొనాల్డ్స్కి మాత్రం నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటా. కెనడా వచ్చిన తర్వాత నా ఫస్ట్ జాబ్ మెక్డొనాల్డ్సే, ఒక 1.5 years చేశాను. అదనమాట నా మెక్డొనాల్డ్స్ స్టోరీ. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్లో ఎవరైనా కానీ జాబ్ కోసం చూస్తున్నట్లయితే నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీరు ఎక్కడైనా రెస్టారెంట్స్కి వెళ్తున్నారు లేకపోతే బయటికి వెళ్తున్నారు అంటే రెజ్యూమ్స్ క్యారీ చేయండి. ఇంకా మెక్డొనాల్డ్స్ అంటారా, కొంచెం ఈజీగా వస్తుంది జాబ్, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి ఆ చీజ్ బర్గర్ గురించి అయితే వాళ్ళకి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.